ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఇదేమిటి అంగడి వీధి అని చూస్తున్నారా? యెరూషలేము పట్టణంలో పాత యెరూషలేము, ఓల్డ్ యెరూషలేము, అదేమనగా ఆ ప్రహరీ లోపల ఉన్న ఆ పట్టణములో ఇదే విధముగా అంగడి వీధులు చాలా ఉన్నవి. ఈ మార్గమును చూడండి, రెండు ప్రక్కల అంగళ్ళు. యెరూషలేము పాత పట్టణంలో ఉన్న ఒక అంగడి వీధి కనుక ప్రజలు అనేకమైన వారు ఇక్కడే షాపింగ్ చేయుటకు వచ్చిచున్నారు. అన్ని రకాలైన ప్రజలకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకును. ఈ వీధులన్నిటినీ చూశారంటే స్టోన్లో నల్ల రాళ్లతో అన్ని ఇల్లులు కట్టబడినవి. రోడ్డులన్నీ కూడా ఈ నల్లరాళ్లతో వేసినవి మీరు చూడగలరు. నల్లరాళ్లతో అమర్చినారు. చూచుటకు వ్యత్యాసముగా ఉన్నది. సరే, ఈరోజు దేవుడు నాకేం చెప్పుచున్నారు అని అనుకుంటున్నారా? ఎఫెసీ 5వ అధ్యాయము 8వ వచనము, ప్రభువునందు వెలుగయ్యున్నారు, వెలుగు సంబంధువలే నడుచుకొనుడి అని వేదం చెప్పుచున్నది. ఒకప్పుడు మనం చీకట్లో జీవించుచుంటుమి. పాపపు చీకటిలో, శాపపు చీకటిలో, సాతానుడి చీకటి మనల్ని బానిసలుగా చేసి అలాగే జీవించుచుంటుమి. చీకట్లో తడబడుచుంటుమి. యేసు అనే వెలుగు మనల్ని దర్శించి వెలుగు సంబంధమైన పిల్లలుగా ఆయన మార్చినారు. ఇప్పుడు ఆయన వెలుగు మనలో ఉన్నది. అది పొందుకున్న మనం వెలుగు సంబంధులైన పిల్లలుగా నడుచుకొనవలెను అని వేదము చెప్పుచున్నది. కనుక ఈ లోకంలో రెండు విధములైన ప్రజలు ఉన్నారు. ఒకటి చీకటి పిల్లలు, ఇంకొకటి వెలుగు సంబంధులైన పిల్లలు. రెండింటికి వ్యత్యాసమున్నది. మనం వెలుగు సంబంధమైన పిల్లలుగా నడుచుకోవాలని దేవుని మాట చెప్పుచున్నది. అలాగంటే మనం జీవించే ప్రాంతంలో, పనిచేసే ప్రాంతంలో, చదువుకునే ప్రదేశంలో మన జీవితము వ్యత్యాసముగా ఉండాలి. ఇతరుల వలె ఉండకూడదు. పాపము చేస్తూ, లోకాశలలో జీవిస్తూ నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పకూడదు. వెలుగు సంబంధులైన పిల్లలు అని అంటే వారు పరిశుద్ధులుగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, వేదవాక్యం ప్రకారం ఉండాలి. వెలుగు సంబంధమైన ఒక జీవితం మనం జీవించాలి. దాని కొరకు మనల్ని సమర్పించుకొని ఇప్పుడు యోచించండి, నేను వెలుగు సంబంధమైన బిడ్డగా నడుచుకొనుచున్నానా అని యోచించి చూడండి. అందరూ లంచం తీసుకుంటున్నారు, అయితే నేను తీసుకోను, ఎందుకంటే నేను వెలుగు సంబంధమైన బిడ్డను. అందరూ ఈ విధంగా మద్యపానము, మత్తు పదార్థాలకు బానిసైనారు. నేను దాన్ని చేయుట లేదు, ఎందుకంటే యేసు అన్న వెలుగు నాలో ఉన్నది. అందరిలో ఈర్ష్య, ద్వేషము, గొప్పదనము, తగువులు, కుటుంబంలో వేర్పాటు కనబడుచున్నవి. మేమలా ఉండుట లేదు. ప్రేమ, సమాధానము, ఐక్యత ఇలాంటి వారే ఎందుకు వెలుగు సంబంధులైన బిడ్డలు వ్యత్యాసమును చూపించాలి. అలాంటి ఒక జీవితం జీవిస్తున్నామా అని యోచించి చూడండి. అలా లేకపోతే ఈ దినము హృదయంలో లోతుగా నాటుకొని, యేసయ్యా మీ వెలుగు నాలోనికి రావాలి, నేను వెలుగు సంబంధమైన బిడ్డగా నడుచుకోవాలి అని సమర్పించుకోండి. మీ జీవితం ప్రకాశించినప్పుడు దాన్ని బట్టి అనేకులు ఆశీర్వదించబడెదరు. దేవా, నేను వెలుగు సంబంధమైన బిడ్డగా నడుచుకొనుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీ వెలుగు నాలో ప్రకాశించునుగాక. నా జీవితం మొత్తం ప్రకాశించుట కొరకు సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.